హలో గైస్, వెల్కమ్ టు టెక్కుకి. మీరందరూ ఎథికల్ హ్యాకింగ్ 2021 సిరీస్ ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. సో ఈ 2021 సిరీస్ చాలా డిఫరెంట్ సిరీస్ ఇది. అంటే ఇది ప్రీమియం సిరీస్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆన్లైన్లో కోర్స్ని పర్చేస్ చేస్తే ఎట్లా ఉంటుందో అలానే ఉంటుంది. మ్యాక్సిమం యూట్యూబ్లో మేము ఎంతవరకు అయితే అప్లోడ్ చేయగలమో వితౌట్ గెటింగ్ స్ట్రైక్స్ అంతవరకు అప్లోడ్ చేస్తాము. సో అది ఫాలో అవ్వండి. నేను ప్లేలిస్ట్ కూడా ఆల్రెడీ 2 ఎపిసోడ్స్ రిలీజ్ చేశాను. దాని ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ దట్ అవుట్. అండ్ ప్రోగ్రామింగ్ రిలేటెడ్ థింగ్స్ నీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 6:30కి ఎథికల్ హ్యాకింగ్ లైవ్ సెషన్స్ జరుగుతున్నాయి. అంటే లైవ్లో హ్యాకింగ్ ఉంటుంది. లైక్ వీలైనంత వరకు లైవ్ సెషన్స్ చేస్తాం. లైవ్లో ఎథికల్ హ్యాకింగ్ జరుగుతుంది ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 6:30 PM. మీరు డైరెక్ట్గా జూమ్లో మాతో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే వెబ్సైట్లో కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ కమ్యూనిటీ అని ఒక వీడియో చేసినది చూడండి. లేకపోతే డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి, సైన్ అప్ అయ్యి. అప్పుడు మీరు మాతో జూమ్లో కనెక్ట్ అవ్వచ్చు. రెండోది, యూట్యూబ్లో నుంచి చూడాలంటే ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 6:30 PMకి లైవ్ స్టార్ట్ అవుతుంది. యూట్యూబ్లో నుంచి చూస్తూ మీరు కామెంట్స్తో మాతో మాట్లాడచ్చు. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. సో గైస్, ఈ వీడియోలో ఎథికల్ హ్యాకింగ్ 2021 సిరీస్లో కొత్త ఇది వచ్చింది. ఏమిటంటే మొత్తం UI అంతా మారిపోయింది కాలి లినక్స్ వెబ్సైట్లో. దాన్ని ఏం చేయాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది ఈ వీడియో అనమాట. క్లియర్గా సింపుల్గా 1 or 2 క్లిక్స్లో, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక్క క్లిక్తో ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియో. సో చెక్ దట్ అవుట్. సో మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి అని అనుకుంటే మీకు ఉండాల్సిన సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఏంటంటే మినిమం 4 GB ర్యామ్ ఉండాలి, మినిమం i3 ప్రాసెసర్ ఉండాలి, మినిమం మీకు ఒక 500 GB హార్డ్ డిస్క్ ఉండాలి. మినిమం ఎందుకంటున్నానంటే మీరు అదర్ టాస్క్స్ వాడుకునేటప్పుడు మీకు మెమరీ ఇష్యూ రాకూడదు. సో 30 GB ఉంటే ఖాళీ లినక్స్ సరిపోతుంది. సో మీరు అది గుర్తుపెట్టుకోండి. మినిమం ఇంకా క్లియర్గా చెప్పాలంటే 30 GB ఎనఫ్. సో i3 ప్రాసెసర్ అనేది అనమాట. ఇప్పుడు ఎలా, ఏ సైట్, ఇప్పుడు ఖాళీ లినక్స్ ఇన్స్టాల్ 1 క్లిక్తో ఎలాగా చాలామంది ISO ఫైల్ డౌన్లోడ్ చేసుకుని కష్టపడుతున్నారు. అది లేకుండా నేను ఇలా వర్చువల్ బాక్స్తో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. ఇట్ ఈస్ వెరీ సింపుల్. సో ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి, ఖాళీ లినక్స్ డౌన్లోడ్, ఇక్కడ వస్తుంది కదా. సో ఇక్కడ గెట్ ఖాళీ లినక్స్ అనే మీద క్లిక్ చేయండి. ఇది మీరు ఖాళీ లినక్స్ వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది. ఇది లైట్ ఆర్ డార్క్ ఏదైనా పెట్టుకోవచ్చు మన కన్వీనియంట్ని బట్టి. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఖాళీ లినక్స్ ISO ఫైల్స్ ఇవి చూడండి. ఇవి ISO ఫైల్స్ అనమాట. 2021.2 ఇది. సో ISO ఫైల్స్, రీడ్ మోర్ ఆన్ కస్టమ్ ఇమేజెస్, ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్తుంటే దీని గురించి డీటెయిల్స్ ఉంటాయి. సో మీరు ఇదంతా కష్టపడద్దు, సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే మీరు ఖాళీ లినక్స్ అని కొడుతూ వస్తుంది. ఇప్పుడు ఎలా ఇన్స్టాల్ చేయాలి మన సిస్టంలో విత్ 1 క్లిక్? ఆ టాపిక్ ఎలా అంటే సింపుల్. ఓపెన్ చేయగానే ఇక్కడ వర్చువల్ మెషిన్స్ అని ఉంది కదా, దీని మీద ఉందని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీరు ఆటోమేటిక్గా ఇక్కడికి వస్తారు వర్చువల్ మెషిన్స్ దగ్గరికి. ఇక్కడ మీరు 32 బిట్ 64 బిట్ చూస్ చేసుకోండి. మీ సిస్టమ్ ఎలాంటిది, మీ సిస్టమ్ 32 బిట్ 62 బిట్ ఎలా తెలుసుకోవాలి? మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ అంటే ఇలా దిస్ PC అని టైప్ చేసి ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీ ప్రాపర్టీస్ డిస్క్రిప్షన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వాడేది నేను 11th Gen i3 ప్రాసెసర్, 8 GB ర్యామ్, 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్. సో మీకు అట్లాంటిది ఏదైనా ఉండొచ్చు. సో ఇక్కడ వర్చువల్ బాక్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ క్లియర్గా చూడండి, ఇది 3.7 GB ఉంది. అండ్ ఇక్కడ OVA అని ఉంది ఎండింగ్లో. మీరు ఇదే డౌన్లోడ్ చేయాలి నేను చెప్పేది ఫాలో అవ్వాలంటే. సో మీరు OVA డౌన్లోడ్ చేసిన అవుతుంది, ISO చేయకండి. ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ISO అని వస్తే దాన్ని ఆపేయండి వెంటనే. యూ హ్యావ్ టు ఫాలో OVA ఫైల్ ఫార్మాట్. సో OVA ఫైల్ ఫార్మాట్ని మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి మళ్ళీ చేయట్లేదు. సో ఇక్కడ OVA ఫైల్ వచ్చేసింది కదా, దీన్ని మీరు ఎట్లా చూడొచ్చు, ఇలా అని ఉంటుంది. సో ఇప్పుడు మీరు దీన్ని ఇన్స్టాల్ చేయాలంటే సింపుల్. మీరు వర్చువల్ బాక్స్ని కూడా ఇన్స్టాల్ చేసుకోండి. వర్చువల్ బాక్స్ కూడా ఇన్స్టాల్ చేయడం రాదు అంటే ఐల్ షో యూ హౌ టు డౌన్లోడ్ ఇట్. సో మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి వర్చువల్ బాక్స్ డౌన్లోడ్ అని కొట్టండి, డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు వర్చువల్ బాక్స్ సైట్ ఉంటుంది, www.virtualbox.org. ఈ సైట్లోకి వెళ్ళాక ఇది స్లో ఉన్నట్టుంది,
కొంచెం స్లో ఉంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ వర్చువల్ బాక్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కొంచెం వచ్చింది కదా, ఇక్కడ విండోస్ హోస్ట్ అని ఉంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. అంతే, మీకు డౌన్లోడ్ స్టార్ట్ అయిపోద్ది 103 MB. సో నేను ఆల్రెడీ చేశాను కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నాను. కూల్. సో ఇప్పుడు మన ఖాళీ లినక్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేసేయండి. నాకు ఆల్రెడీ మ్యాక్ రన్ అవుతుంది, సో మనకి అవసరం లేదు, లేకపోతే డిలీట్ చేసేయచ్చు. నాకు అవసరం లేదు ఇది. సో రైట్ క్లిక్, రిమూవ్, డిలీట్ ఆల్ ఫైల్స్, డన్. సో వర్చువల్ బాక్స్ క్లీన్గా ఉంది. ఇప్పుడు దీన్ని నేను ఇన్స్టాల్ చేయాలంటే దీని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇది ఏం చేస్తుందంటే ఇది వర్చువల్ బాక్స్ ఇమేజ్. ఇక్కడ మీరు వెబ్సైట్లో ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూస్తే వర్చువల్ బాక్స్లో నేను వర్చువల్ బాక్స్ యూస్ చేస్తాను కాబట్టి దీని మీద క్లిక్ చేస్తాను. మీరు VMware కనుక వాడుతున్నట్లయితే దీని మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు VMware ఇమేజ్ డౌన్లోడ్ అవుతుంది, OEF ఫైల్. అంటే డైరెక్ట్గా VMwareనే చూస్ చేసుకుంటుంది. సో అలాంటప్పుడు మీ సిస్టంలో VMware ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. నేను ఈ వర్చువల్ మెషిన్ రన్ చేయడానికి వర్చువల్ బాక్స్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను వర్చువల్ బాక్స్ సంబంధించిన ఇమేజ్ని డౌన్లోడ్ చేశాను. మీరు VMware యూస్ చేయాలని అనుకుంటే ఇది డౌన్లోడ్ చేసుకుని సిస్టంలో VMware ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. నేను ఆల్రెడీ వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేసి పెట్టాను, సరిపోయింది. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా డబుల్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా వస్తుంది, ఇక్కడ ఇంపోర్ట్ మీద క్లిక్ చేయండి, అగ్రీ, అంతే. ఇది ఏం చేసేదంటే లెస్ దాన్ 5 minutes, ఇక్కడ చూడండి 2 minutes 22 seconds అని ఇచ్చింది కదా. సో ఇది 2 minutes 22 seconds కన్నా తక్కువ టైంలోనే ఈ వర్చువల్ OVA ఫైల్ అనేది ఒక వీడియో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేశాను. దీనికి దానికి డిఫరెన్స్ ఏమి ఉండదు, కాకపోతే కొత్త న్యూ ఫీచర్స్ వచ్చినాయి, ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలియదు కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇది ఏంటి OVA ఫైల్ అంటే ఏంటంటే ISO ఫైల్ అంటే అదొక ఇమేజ్ అనమాట, డిస్క్ ఇమేజ్ అంటారు. అది CDకి ఈక్వివాలెంట్ అనమాట. సో మీరు విండోస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మీరు పాతకాలంలో అయితే మనకి CDలు ఇచ్చేవారు, ఆ CDస్ని పెట్టి మనం ఇన్స్టాల్ చేసుకునేవారం విండోస్. కానీ ఇప్పుడు అలా కాదు. మనం ఇప్పుడు OVA ఫైల్ అంటే ఏంటంటే ఒక ISO ఫైల్ మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు చాలా ఆప్షన్స్ని క్లిక్ చేసుకుంటూ, ఆప్షన్స్ సెట్ చేసుకుంటూ, రకరకాలవి సెట్ చేసుకుంటూ వన్ బై వన్ వెళ్ళాలి. కానీ OVA ఫైల్ ఏంటంటే ఆల్రెడీ ప్రీ సెలెక్టెడ్ ఆప్షన్స్ ఉంటాయి. సో మనం కష్టపడి ఆప్షన్స్ అన్నిటిని పెట్టాల్సిన అవసరం లేదు, ప్రీ సెలెక్ట్ ఆప్షన్స్ ఉంటాయి. అది ప్రీ సెలెక్ట్ ఆప్షన్స్ ఆటోమేటిక్గా సెట్ అయిపోయి ఉంటాయి. మనం జస్ట్ ఒక క్లిక్ ద్వారా ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేసుకుంటాం. ఇట్ ఈస్ టేకింగ్ మోర్ టైమ్ దెన్ ఐ ఎక్స్పెక్టెడ్. సో ఇది కంప్లీట్ 100% అయ్యాక నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సో 100% అయిపోయిన తర్వాత మనకి ఇలా వస్తుంది స్క్రీన్ మీద. ఇది 2021.2. ఈ వీడియో ఎందుకు చేస్తానంటే చాలామంది OVA ఫైల్స్ ఇన్స్టాలేషన్ ఎవరు చేయలేదు, చాలా తక్కువ, మేబీ 1-2 వీడియోలు దొరికినాయి అంతే. తెలుగులో అయితే అసలు ఎవరు చేయలేదు, సో అందుకోసం అనమాట. సో ఇదిలో వచ్చిన తర్వాత ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. మీకు ఏమైనా ఎర్రర్స్ వస్తే ఏం చేయాలో చెప్తా, అది కూడా. ఇక్కడ ఎర్రర్ వచ్చింది, ఫెయిల్ టు ఓపెన్ సెషన్ ఫర్ వర్చువల్ బాక్స్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద USB 2.0 కంట్రోలర్ నాట్ ఫౌండ్. అంటే ఏం లేదు, ఇక్కడ ఓకే క్లిక్ చేసుకొని దీని మీద ఇలా ట్యాప్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ USBలోకి వెళ్ళి ఇది 1.1కి సెట్ చేసేసి ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు అంతా సెట్ అయినట్టు. ఇప్పుడు స్టార్ట్ మీద క్లిక్ చేద్దాం. సో ఇది రన్ అవుతూ ఉంటుంది, స్టార్ట్ అయింది, మనకి ఎర్రర్స్ ఏం రాలేదు. ఇక్కడ దీన్ని మ్యాక్సిమైజ్ చేస్తే డిస్ప్లే అండ్ స్టోరేజ్ ఎంత తీసుకుంటుంది, ప్రాసెసర్స్ ఏమేమి యూజ్ చేస్తుంది, బేస్ మెమరీ ఎంత, ఇది ఏ పబ్లికేషన్, ఇక్కడ సైడ్లో ప్రివ్యూ వస్తూ ఉంటుంది. సో మనం అంతలోకి చూద్దాం. సో ఇక్కడ USB కంట్రోలర్ ఏంటి అండ్ దీని డిస్క్రిప్షన్. మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు చాలామందికి యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి తెలియట్లేదు అన్నారు. ఇక్కడ డిస్క్రిప్షన్ చదవండి. ఇక్కడ డిస్క్రిప్షన్లో యూజర్ నేమ్ ఖాళీ అండ్ పాస్వర్డ్ ఖాళీ అని ఉంది. సో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వాళ్ళు పోతారు ఖాళీ. ఇక్కడ ఈ ప్రివ్యూలో ఆల్రెడీ నాకు వచ్చింది ఈ ఇమేజ్ అనమాట. సో ఇది ఖాళీ లాగిన్. ఆసమ్, we're logged into it. దట్స్ ఇట్. సో ఈ విధంగా మనం ఖాళీ లినక్స్ని మన సిస్టమ్స్లో ఇన్స్టాల్ చేయొచ్చు. అండ్ వచ్చే ఫ్యూచర్ వీడియోస్లో దీంట్లో నేను ట్రిక్స్ అండ్ టిప్స్ మీకు చెప్తాను. కాన్ఫిగ్, కూల్. ఇది వర్చువల్ బాక్స్ కాబట్టి మీకు IPL వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈసారి ఖాళీ UA చాలా బాగుంది. ఈ నెక్స్ట్ ఎపిసోడ్స్లో మీకు యూట్యూబ్లో చాలా వరకు పెట్టని చాలా వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ఎంత వీలైతే అంత ప్రాక్టికల్ వీడియోస్, ఓన్లీ పెనట్రేషన్ టెస్టింగ్ వీడియోస్ పెడతాను. అండ్ ఎడ్యుకేషనల్ పర్పస్ అవి అంతా మీకు జాబ్ ఓరియంటెడ్, అంటే మీరు మీ కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి వీడియోస్ యూజ్ అవుతాయి. పిచ్చి మొబైల్ హ్యాకింగ్స్, టర్మెక్స్లు ఇలా పనికిరానివి కాకుండా మీకు బాగా యూజ్ అయ్యే వీడియోస్ వస్తాయి. సో స్టే ట్యూన్.
అండ్ ఫ్రైడే వచ్చే లైవ్ని మీరు మిస్ చేసుకోవద్దు. 6:30 PM. 6:30 PM మీరు మాతో జాయిన్ అవ్వాలంటే కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి, లేదు యూట్యూబ్లో చూస్తుంటే చూడొచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.